తర్వాత 82వ ప్రశ్న. విజయనగర సామ్రాజ్యంలోని కోటలు లేదా ఖిల్లాలు మరమ్మత్తు మరియు నిర్వహణ అధికారి ఎవరు? ఆప్షన్స్ చూద్దాం. 1 అంత్రిమరులు, 2 గౌడ, 3 పారుపత్యాగర్, 4 దండనాయకుడు. ఇక్కడ మనం ఎలిమినేషన్ మెథడ్ వాడదాం. ఇప్పుడే కదా మనం డిస్కస్ చేసుకున్నాం ఆప్షన్ 2 గౌడ అంటే గ్రామ పెద్ద అని. సో అది ఆన్సర్ కాదు. ఇక ఆప్షన్ 4 దండనాయకుడు. పేరులోనే ఉంది కదా, దళానికి నాయకుడు అంటే సైన్యాధికారి లేదా మిలిటరీ కమాండర్ అనర్థం. కాబట్టి అది కాదు. విజయనగర సామ్రాజ్యంలో కోటల నిర్వహణ, వాటి రక్షణ చూసుకునే ఒక అత్యంత కీలకమైన ప్రత్యేక అధికారి ఉండేవారు. ఆ పదవి పేరే పారుపత్యాగర్. కాబట్టి ఆప్షన్ 3 సరైన సమాధానం. ఇలా ప్రతి ఆప్షన్ని ఎలిమినేట్ చేస్తూ చదివితే కాన్సెప్ట్ మైండ్లో ప్రింట్ అయిపోతుంది కదూ. ప్రశ్న సంఖ్య 83. విజయనగర సామ్రాజ్యంలో బాగా ప్రాచుర్యం పొందిన వివాహ రకము పేరేది? ఇక్కడ ఆప్షన్స్: 1 దైవ వివాహము, 2 గాంధర్వ వివాహము, 3 ప్రజాపత్య వివాహము, 4 బ్రహ్మ వివాహము. సాధారణంగా ప్రాచీన భారతీయ సమాజంలో 8 రకాల వివాహ పద్ధతులు ఉండేవని మనకు తెలుసు. ఆప్షన్ 1 దైవ వివాహమంటే యజ్ఞం చేయించే పురోహితుడికి కూతుర్నిచ్చి పెళ్లి చేయడం. ఆప్షన్ 2 గాంధర్వ వివాహం అంటే పెద్దల ప్రమేయం లేకుండా జరిగే ప్రేమ వివాహం అన్నమాట. ఆప్షన్ 3 ప్రజాపత్య వివాహం. ఇది ఎలాంటి కన్యాదానం లేకుండా ధర్మబద్ధంగా జరిగేది. అయితే విజయనగర సామ్రాజ్యంలో అత్యంత పవిత్రంగా భావించి సమాజంలో బాగా పాపులర్ అయిన పద్ధతి ఆప్షన్ 4 బ్రహ్మ వివాహము. ఈ పద్ధతిలో తండ్రి తన కుమార్తెను ఒక విద్యావంతుడైన మంచి నడవడికున్న వరుడికి ఆచారబద్ధంగా కన్యాదానం చేసి పెళ్లి చేసేవారు. సో ఆప్షన్ 4 సరైన జవాబు. ఇక తరువాతి ప్రశ్న 84. హజారా రామాలయానికి ఉన్న మరో పేరేమిటి? ఆప్షన్స్ గమనిద్దాం. 1 రామచంద్రాలయం, 2 కృష్ణాలయం, 3 విఠలాలయం, 4 అనంత శయనాలయం. ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. కొంచెం లాజిక్ వాడితే ఆన్సర్ ఈజీగా దొరికేస్తుంది. ప్రశ్నలోనే హజారా రామ అనుంది అంటే అది ఖచ్చితంగా రాముడికి సంబంధించిన గుడి. ఆప్షన్స్ చూస్తే ఆప్షన్ 2 కృష్ణాలయం శ్రీకృష్ణుడికి, ఆప్షన్ 3 విఠలాలయం విష్ణుమూర్తి అవతారమైన విఠలస్వామికి సంబంధించినవి, ఆప్షన్ 4 అనంత శయనాలయం అనేది మహావిష్ణువు శయనిస్తున్న భంగిమకు సంబంధించినవి. సో రాముడికి సంబంధించిన ఆలయం కాబట్టి దానికున్న మరో పేరు రామచంద్రాలయం కావాలి. అంటే ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మరో విశేషమేమిటంటే హంపీలో ఉన్న ఈ ఆలయం రామాయణ ఘట్టాలను తెలిపే అద్భుతమైన శిల్పాలకు చాలా చాలా ఫేమస్. ప్రశ్న సంఖ్య 85. బహమనీ రాజ్యము నెలకొల్పబడిన సంవత్సరం ఏది? ఆప్షన్స్: 1 1325, 2 1336, 3 1345, 4 1347. చరిత్రలో ఈ సంవత్సరాలను గుర్తుపెట్టుకోవడం ఒక చిన్న పజిల్ లాంటిది. ఒక్కో సంవత్సరాన్ని విశ్లేషిద్దాం. ఆప్షన్ 1 1325. ఇది ఢిల్లీలో తుగ్లక్ వంశ పాలన ప్రారంభ దశకు సంబంధించిన సమయం. ఆప్షన్ 2 1336. ఇది చాలా చాలా ముఖ్యమైన సంవత్సరం. ఎందుకంటే హరిహర మరియు బుక్కరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించింది ఈ సంవత్సరంలోనే. ఇక ఆప్షన్ 3 1345లో దక్కన్ ప్రాంతంలో సుల్తానులకు వ్యతిరేకంగా తిరుగుబాట్లు స్టార్ట్ అయ్యాయి. ఫైనల్గా అల్లావుద్దీన్ హసన్ గంగు సక్సెస్ఫుల్గా తిరుగుబాటు చేసి స్వతంత్ర బహమనీ రాజ్యాన్ని స్థాపించిన సంవత్సరం ఆప్షన్ 4 1347. కాబట్టి ఆప్షన్ 4 కరెక్ట్. చూశారుగా, ఒకే ప్రశ్నలో విజయనగర మరియు బహమనీ రాజ్యాల స్థాపన సంవత్సరాలు రెండూ నేర్చేసుకున్నాం.